హలో అండి, అందరికీ వెల్కమ్ టు బుజ్జు స్పెషల్ డిషెస్. క్యాటరింగ్ స్టైల్ క్యారెట్ బీన్స్ పొరియల్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పొరియల్ కనుక ఇలాగ చేశారంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక హాఫ్ కప్పు దాకా పెసరపప్పును వేడి నీళ్ళలో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. అలాగే బీన్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ సైజ్గా కట్ చేసుకోండి. మరి పెద్దవిగా వద్దు, చిన్నవిగా కూడా వద్దు. అలాగే క్యారెట్ని కూడా ఇలాగ కట్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే తాలింపు గింజలు వేసుకోండి. నేను తాలింపు గింజలలో శనగపప్పు వేయలేదు, మీరు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోండి. దీనిలోనే ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ పొయ్యేకి మనం కారం వేయము, అందుకని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలను దంచుకొని వేసుకోండి. వెల్లుల్లిని కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అలాగే క్యారెట్ వేసుకోండి. బీన్స్ క్యారెట్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మధ్యలో మూత తీసేసి ఇలాగ బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఇలాగ ఒక 5-7 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే క్యారెట్ బీన్స్ ఒక 80% దాకా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పు నీళ్ళు మొత్తం వంపేసుకొని పెసరపప్పు మాత్రమే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే పెసరపప్పు ఒక 90% ఉడికిపోతుంది. మరి మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, అక్కడక్కడ పలుకులుగా తగులుతూ ఉంటేనే బాగుండిద్ది. ఇలాగ పెసరపప్పు కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. సాల్ట్ లాస్ట్లోనే వేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుండిద్ది. సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఎండు కొబ్బరి తురుము లేదా ఎండు కొబ్బరి పొడి ఒక 3-4 టేబుల్ స్పూన్లు వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం 2 సరిపోయాయో లేదో చూసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు కారం సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసుకుంటే మనకి క్యారెట్ బీన్స్ పొరియల్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. పిల్లలకి మనకి క్యారెట్ వేపుడు బీన్స్ వేపుడు ఇస్తే చాలా ఇష్టంగా తినరు కదా, అలాంటి పిల్లలు కూడా ఇలాగా పొరియల్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.